మందు మత్తుగా మగువ మత్తుగా లేనే లేదన్నా కొత్త బీటును కొట్టండ్రా 50 100 50 100 50 100 50 100 200 500 200 500 200 బావగారికి నీకు కార్నర్ సీటు 200 500 200 500 50 100 50 100 ఏడు ఒక్కడు కూడా కొనరా బ్లాక్ లో టికెట్ అమ్మేవాళ్ళంటే మీకు 50 100 ఓకే ఎలాగున్నారా హలో తెనాలి ఈ రోజు నా గెటప్ మా హీరో కోసం దండ టికెట్లు చూస్తే అర్థమవుతుంది కదా మూవీ థీమ్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే బామలు సత్యభామలు ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ దండ తీసి స్టార్ట్ చేద్దాం బామలు సత్యభామలు రోజు కూడా ఎపిసోడ్ లో మంచి క్వశ్చన్లు అడుగుతాను ఫన్ గా మీరు ఆన్సర్ చెప్తే ఇమ్మీడియట్ గా ధనాదాన్ని గిఫ్ట్ గెలుచుకోవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ రెడీయా ఆన్సర్ తెలిసిన వాళ్ళు గట్టిగా బయటికి చెప్పొద్దు పక్కోళ్ళకి కూడా చెప్పొద్దు జస్ట్ చెయ్యొద్దండి నేను పిలుస్తా లేదు అంటే వాళ్ళు తప్పు చెప్తారు ఆ తర్వాత మేము ఇంకోళ్ళని పిలుస్తా ఇమ్మీడియట్ గా గిఫ్ట్ ఇస్తా సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక అమ్మాయి నీ పేరేంటి అని అడిగితే ఎందుకు వారు అతడు అని చెప్పిందంట ఏంటి ఆ పేరు జై శ్రీకృష్ణ రా ఏం పేరండి కరుణశ్రీ గారు ఒక అమ్మాయి నీ పేరేంటి అని అడిగితే పేరు చెప్పకుండా ఎందుకు వారు అతడు అని చెప్పింది అంటే అమ్మాయి పేరేంటి ఎందుకు వై వారు దే లాస్ట్ వన్ అతడు హి వై దే హి సూపర్ కంగ్రాచులేషన్స్ వై దే హి రైట్ ఆన్సర్ ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే స్త్రీ కాని స్త్రీ ఫస్ట్ రండి పేరేంటి అంజని అంజని స్త్రీ కాని స్త్రీ ఇస్త్రీ యు మీన్ బట్టలు ఇస్త్రీ బట్టల సత్యం బట్టల సత్యం లైక్ మోస్ట్ ఏంటి నవ్వుతుంది ఏంటండి బట్టల సత్యం ఏ సినిమాలో బట్టల సత్యం మూవీ థీమ్ అసలే మూవీ క్వశ్చన్ కూడా ఉండాలి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు బట్టల సత్యం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు రైట్ ఆన్సర్ రెండు రైట్ ఆన్సర్లు కాలేజ్ స్టైల్లో బావగారు మీరు సినిమాలా ఓన్లీ కార్నర్ సీటే ఆ సిగ్గులోనే ఉంది మొత్తం ఆన్సర్ అంతా కంగ్రాట్స్ నల్ల కుక్కకి 4 చెవులు ఏంటి అదా పేరేంటి చరిష్మా చెప్పు లవంగం రైట్ ఆన్సర్ కంగ్రాట్స్ ఓకే ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో ఇక మొదలు పెడదాం మన ట్విస్టింగ్ రండి ఏం పేరండి కళ్యాణి బావగారి పేరేంటి రామకృష్ణ గారు మిమ్మల్ని ఇప్పుడు ఆ కార్నర్ సీట్ లోనే తీసుకెళ్లి కూర్చోబెడతారు ఎందుకు సినిమాకి వెళ్తే మిడిల్ సీట్ లో వద్దు కార్నర్ సీట్ లోనే కూర్చుందాం అంటారు ఎందుకు బావగారు కావాలని రెక్లైనరే తీసుకుంటారు కార్నర్ లో రెక్లైనర్ అంతా తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతారా అప్పుడప్పుడు మిగతా అప్పుడు సరదాగా ఇంక చెప్పకూడదు మేము సరే మరి ఇక టంగ్ ట్విస్టర్ లోకి వెళ్దాం సినిమాల గురించి సరేనా థియేటర్ లో ఈలల హోరు టికెట్ల లైన్ లో ఆడవాళ్ళ పోరు థియేటర్ లో ఈలల హోరు టికెట్ లైన్ లో ఆడవాళ్ళ పోరు ఇది ఫాస్ట్ గా చెప్పాలి థియేటర్ లో టికెట్ల హోరు నేను చెప్పా థియేటర్ లో టికెట్ల హోరు రామరామా థియేటర్ లో ఈలల హోరు టికెట్ లైన్ లో ఆడాళ్ళ పోరు థియేటర్ లో ఈలల హోరు టికెట్ లైన్ లో ఆడాళ్ళ పోరు ఫాస్ట్ గా థియేటర్ లో ఈలల హోరు టికెట్ లైన్ లో ఆడాళ్ళ పోరు ఏలేదు ఏలెయ్యాలి నాకు రాలేదు నీకు వస్తుంది ఏలొచ్చా రాదు మొత్తం చెప్పేసి ఓకే రెడీ థియేటర్ లో ఈలల హోరు టికెట్ లైన్ లో ఆడోళ్ళ పోరు అది మళ్ళీ థియేటర్ లో ఈలల హోరు టికెట్ లైన్ లో ఆడోళ్ళ పోరు సూపర్ మీరు అటు వెళ్ళండి మీరు ఇటు రండి ఏంటండి మిమ్మల్ని అందరూ మిల్క్ బ్యూటీ అంటున్నారు అక్కడ ఏదో ఫ్యాన్స్ అభిమానం తెనాలి తమన్నా బావగారు ఎవరు మహేష్ బాబా ప్రభాసా రాజేష్ బాబు
బాబు ఉన్నాడు మొత్తానికి. ఉన్నాడు. ఏం చేస్తారు బాబు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. బావ గారికి నీకు మంచి ఇన్సిడెంట్ థియేటర్కి వెళ్ళినప్పుడు గానీ సినిమాకి వెళ్ళినప్పుడు గానీ టికెట్ దొరకపోతే ఉండనే నేను తెస్తాను నువ్వు వెళ్ళి టికెట్ తేయడం ఇలాంటి జరిగిన సంఘటనలు? ఏం లేదండి. పోనీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీరు ఫోర్స్ చేసి సినిమా తీసుకెళ్లారా లేకపోతే ఆయనే ప్రేమగా వెళ్దాం పదా అని తీసుకెళ్లారా? ఆయన మూవీ లవర్. మూవీలో ఎవరు అంటే వారానికి 2 సినిమాలు ఈజీగా. రీసెంట్ సినిమాలు ఏంటి మనం చూసినవి ఒక 4 చెప్పండి ధనాదన్. గుర్తురావట్లేదు. అంటే చాలా చూస్తాం కదా. కాదు ఇప్పుడు బావగారు అక్క నీతోటి వెళ్తుంటారా ఇంకో చిన్న అక్కతోటి వెళ్తారా? నాకు డౌట్ వస్తా ఉంటదండి. ఏ స్టోరీ చెప్పాడేశారు? లవ్వా? ఎలా అయింది లవ్? లవ్గా అయింది. లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్. అరేంజ్ తర్వాత మాట్లాడదాం. అరేంజ్ తర్వాత లవ్ అయింది. పెళ్లి చూపుల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. ఎవరికి? మా ఆయనకి. మీకు? సెకండ్ సైట్ అయింది. అందుకే సైట్ కళ్ళజోడు వచ్చింది. అసలు పెళ్లి చూపులకు రాగానే నాకు ఈఎంఐ కావాలి, నాకు ఈఎంఐ కావాలి, నాకు ఈఎంఐ. నిజంగా ఇట్లానే చేశారు ఎగ్జాక్ట్ గా. ఓకే ఇక టంగ్ ట్విస్టర్ కి వెళ్దాం. బాక్సుల్లో సినిమా రీళ్లు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీళ్లు. బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో రీలు. డీల్ బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీలు. బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీలు. బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీలు. బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీలు. ఆగు 1 సెకండ్. అక్కడ ఒక వైబ్రేషన్ అటాచ్మెంట్ ఉంటాయి దానికి, అలా చెప్పేయకూడదు. ఫ్లైట్ ఎలా వెళ్తది? అవును అలానే వెళ్ళింది. అలానే అదే చెప్పు. బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీళ్లు. బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీలు. డీల్ లో కలిపేసిందండి ఫ్లైట్ ని. బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీలు. వన్ మోర్. బాక్సుల్లో సినిమా రీలు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీలు. సూపర్. నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటండి చెప్పాలండి మీరే. ఏ సినిమా కథ చెప్పుకుందాం? టైటిల్స్ నుంచి మొదలు పెడదాం. పేర్లు వస్తాయండి. పేర్లు వస్తాయి. ఆ తర్వాత ఆ తెర క్లోజ్ చేస్తే అందరు వెళ్ళిపోతారండి. బాబాయ్ గారు వస్తారని చెప్పాలి కదా. ఏం పేరు? అంజనా. అంజనా. బాబాయ్ పేరు? శ్రీనివాస్. శ్రీను. ఇప్పుడు సాధారణంగా సీను అనగానే ఒక పాట వస్తుంది. పాడండి. సీను సీను. ఏంటి సీను సీను తర్వాత ఏంటి గుర్తు రావట్లేదండి. సీను సిగరెట్ సీను పెళ్ళం బిస్కెట్. చెప్పండి. మేము బిస్కెట్ అవ్వం కాబట్టి మేము పాడమండి. ఆయన సిగరెట్ అయినా పర్లేదు కానీ నేను బిస్కెట్ అవ్వకూడదు. థియేటర్ లో ఏలల హోరు టిక్కెట్ల లైన్ లో ఆడాళ్ల పోరు. చెప్పు. థియేటర్లలో ఏలల హోరు టిక్కెట్ల లైన్ లో ఆడవాళ్ల పోరు. అటు చూస్తే ఎవర్రా మీరంతా ఏది మీరెవర్రా మీరంతా. థియేటర్లలో ఏలల హోరు టికెట్ల లైన్ లో ఆడవాళ్ల పోరు. ఎవర్రా మీరంతా. థియేటర్లలో ఏళ్ల హోరు టికెట్ల లైన్ లో ఆడవాళ్ల పోరు. ఎవర్రా మీరంతా. సో ఇక్కడ మనం ఒక సందర్భం. మీరు టికెట్ కి వెళ్ళారు, లైన్ లో నుంచున్నారు. మీ పక్కనున్న వాళ్ళు అవగానే టికెట్ వెళ్దామని లోపల వెనకాల 2 లేడీస్ వచ్చి దూరిపోయారు. అప్పుడు మీరేం చేస్తారు? రిక్వెస్ట్ చేయమండి. కమాండ్ చేసేస్తా. ఏది ఇప్పుడు? అగో వాళ్ళిద్దరు వచ్చారు, అక్కడే కూర్చున్నారు. మనకంటే ముందు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. మాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. ఓకే సూపర్. మన ఇద్దరం కలిసి తూనీగా పాట పాడదామే. తూనీగా తర్వాత సినిమాలు చూడవా? టాపర్ ఫస్ట్ బెంచర్. పేరేంటి? సాయిశ్రీ. బాక్స్ లో సినిమా రీళ్లు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీళ్లు. బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ డీల్. వేసుకో. గుర్తులేదు. వండుతున్నట్టుంది. ఏంటి టాపర్ అంటే వెనక నుంచా? యా అయితే మనం ఆ టైపే. బాక్సుల్లో సినిమా రీళ్లు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ డీళ్లు. రెండు కలిపి చెప్పు.
మూడు ఉత్సాహం మొత్తం పోయింది. బాక్స్ లో సినిమా రీళ్లు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ లో డీళ్లు. బాక్స్ ఆఫీస్ లో సినిమా రీళ్లు, బాక్స్ లో సినిమా రీళ్లు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ డీళ్లు. రెడీ. బాక్స్ లో సినిమా రీళ్లు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ డీళ్లు. అబ్బా సూపర్. ఇంకొకసారి. బాక్స్ లో సినిమా రీళ్లు, బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ డీలు. మళ్ళీ కొట్టుకొస్తే బాష్. బాక్స్ ఆఫీస్ లో సినిమా రీళ్లు, బాక్స్ వెళ్ళింది. ఎలా కొట్టుకుంటే ఎక్కడ ఉంటది. ఓకే సూపర్. హల్మతి హబీబీలో అందరూ ఎరగదీశారు అండ్ ఇంకా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు మా తెనాలి తమన్నా. కంగ్రాచులేషన్. రా తీసుకో. కంగ్రాచులేషన్. మనందరికి చాలా ఇష్టమైన హుషారైన రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. చలో మరి గేమ్ ఏంటంటే చాలా సింపుల్ అండి. సో ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచొని బాణంతో ఒక హీరోయిన్ కొట్టాలి. మీ ఫేవరెట్ హీరోయిన్ కి తగిలితే ఇంకా హ్యాపీ. సో ఏ హీరోయిన్ కి తగిలితే ఆ హీరోయిన్ గురించి నేను 3 క్వశ్చన్లు అడుగుతా. 3 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తే గిఫ్ట్. ఆడేవాళ్ళు ఉన్నారా? రెడీ వచ్చేసండి. ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు? హసీనా గారు రెడీ కదా? ఓకే బాణం పట్టుకోండి. అక్కడ 8 మంది హీరోయిన్లు ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓకే తమన్నా. సో 3 క్వశ్చన్లు అడుగుతా తమన్నా గురించి. మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేసినట్టు గిఫ్ట్. ఓకే. తమన్నా మహేష్ బాబు కలిసి ఒక సినిమాలో నటించారా? సినిమా పేరేంటి? ఆగడు. ఆగడు రైట్ ఆన్సర్. సో తమన్నా చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్లు చేశారు అండ్ ఒక హీరో సినిమాలో అయితే ఒక సూపర్ సాంగ్ చేశారు. ఆ స్టెప్ చాలా ఫేమస్. అదే సినిమా సింగజర అదే సినిమా. జై లవకుశ రైట్ ఆన్సర్. సో తమన్నా ఫస్ట్ సినిమా హీరో ఎవరు తెలుగులో? అంటే హ్యాపీ డేస్ కంటే ముందు ఒక సినిమా చేసింది. హ్యాపీ డేస్ కంటే ముందు ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో హీరో ఎవరు? మంచు మనోజ్. రైట్ ఆన్సర్. హసీనా గారు 3 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ చెప్పి గెలుచుకుంటున్నారు పెద్ద గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ తినవా సృజన ఉన్నారు. పట్టుకోండి. సమంత గురించి క్వశ్చన్ ధనాధన అడుగుతాను. బెల్లంకోట సీను అండ్ సమంత కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరేంటి? అల్లుడు సీను. అల్లుడు సీను రైట్ ఆన్సర్. రెడీ నెక్స్ట్ క్వశ్చన్. సమంత గారు తెలుగులో చేసిన ఫస్ట్ సినిమా ఏది? ఏమ్మాయి చేసావి. రైట్ ఆన్సర్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ఒక సినిమా చేసింది. ఆ సినిమా టైటిల్ ఏంటి? శకుంతల. శాకుంతలం రైట్ ఆన్సర్. ఓకే కంగ్రాచులేషన్. బావా ఒక్కసారి ఇప్పుడు మీరే సమంత చేసి చూపియాలి. రండి బావా ఒక్కసారి. ఓహో సూపర్. సువర్ణ గారు రెడీయా? ఓకే 3, 2, 1 గో. ఎస్ అనుష్క సూపర్. మొత్తానికి అలా తగిలింది. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అనుష్క చేసిన ఒక సూపర్ హిట్ మూవీలో అనుష్క క్యారెక్టర్ నేమ్ ఏంటి? బొమ్మాలి. అంటే బొమ్మాలి అని కూడా పిలుస్తాడు ఒక ఆయన రాక్షసుడు. బట్ అనుష్క ఒరిజినల్ ఆ సినిమాలో అనుష్క క్యారెక్టర్ ఏంటి? అరుంధతి. అరుంధతి రైట్ ఆన్సర్. వదల బొమ్మాలి అని. వదల బొమ్మాలి వదల. అనుష్క ప్రభాస్ గారి కాంబినేషన్ అదిరిపోద్ది. చాలా సినిమాలు చేశారు. సో 3 సినిమా పేర్లు చెప్పు. బాహుబలి 1, బాహుబలి 2. బాహుబలి 1, 2 ఒకటే కన్సిడర్ చేస్తాం. బాహుబలి 1. సరే బాహుబలి సిరీస్. ఇంకా 2. మిర్చి. మిర్చి రైట్ ఆన్సర్. బిల్లా. బిల్లా రైట్ ఆన్సర్. 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. ఇంకో క్వశ్చన్. అనుష్క ఒక సినిమా కోసం కొంచెం లావ్ అయిపోయింది. సో ఏ సినిమా కోసం అనుష్క లావ్ అయింది? ఆ సినిమా పేరేంటి? సైజ్ 0. సూపర్. ఓకే కంగ్రాట్స్. సీత గారు ఎవరిని కొట్టాలి? మనకు టార్గెట్ లేదా? అక్కడ సీత కూడా ఉంది పాపం. మృణాల్ ఠాకూర్ రెడీ. ఎనీవే హిట్ చేయండి ఎవరైతే వాళ్ళు. మనం ఈజీగా చెప్పేస్తాం. కాజల్ అగర్వాల్.
సీత గారు, సో ఇప్పుడు మనం బంతి ఉందండి, ఆ బంతి పోయిందని ఆట ఆడడం మానేస్తామా? ఇంకో బంతి కొనుక్కుంటాం కదా. కాజల్ నాకు చెప్పింది ఈ బంతి పురాణం, ఇలాంటివన్నీ సూపర్ గా ఉంటాయి. అది ఏ సినిమా? భాష. రైట్ ఆన్సర్, బాద్షా. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. ఓకే, ఇంకొకటి, కాజల్ అగర్వాల్ డైరెక్టర్ తేజ గారి డైరెక్షన్ లో ఒక సినిమా చేసింది. సో ఆ సినిమా కాజల్ అగర్వాల్ కి తెలుగులో ఫస్ట్ మూవీ. ఆ సినిమా టైటిల్ ఏంటి? లక్ష్మీ కళ్యాణం. రైట్ ఆన్సర్. పెళ్ళైన తర్వాత ఒక సినిమా వచ్చింది కాజల్ అగర్వాల్ది, ఒక టైటిల్ ఉంటది అనమాట, మన పోలీస్ క్యారెక్టర్, పవర్ఫుల్ రోల్. ఆ సినిమా పేరేంటి? సత్యభామ. yes రైట్ ఆన్సర్. అమ్మయ్య, సూపర్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మనసులో మాట. ఇప్పుడు తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు మంజుల గారు. మంజుల గారు ఎలా ఉన్నారు మా? బానే ఉన్నానండి. సో చెప్పండి, ఏంటి మీ మనసులో మాట? ఇదంతా మన ఫ్యామిలీ, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మా నాన్నగారు కోవిడ్ టైంలో 2019లో మా నాన్నగారు చనిపోయారు. అయితే ఆయనకి స్ట్రోక్ వచ్చిందని నాకు తెలియదు. ముందు రోజు నన్ను రమ్మన్నారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. పరిస్థితుల వల్ల మా పాపను పంపించాను. మా పాప వెళ్ళి మా నాన్నగారికి మోషన్స్ అయ్యి బాగా ఇదైపోతే వెళ్ళి చూసి తను చేసింది. కానీ అమ్మని రమ్మని అన్నారు, నాకు కాల్ చేశారు, నేను వెళ్ళలేకపోయాను. వెళ్తే ఏం చెప్పేవాళ్ళు, ఆయనతో మాట్లాడలేకపోయానే. చివరి క్షణంలో ఆయన బాధ నేను తెలుసుకోలేకపోయానే అనే బాధ నాలో ఉండిపోయింది. సంవత్సరంన్నర అయిన తర్వాత నా అమ్మ మంచంలోనే ఉంది నాన్నగారు చనిపోయేటప్పటికి. ఆమె నాన్నగారు పోయిన తర్వాత ఆమెను సరిగ్గా ఎవరు చూడలేదు, ఎవరు భోజనం పెట్టలేదు, ఎవరు మంచినీళ్ళు లేదు. ఆమె పెరాసస్ వచ్చి ఆమె కదలలేని స్థితిలో ఉంది. నేను తీసుకెళ్తానన్నా నాన్నగారు పోయినాక మాకు గొడవలైనవి, నన్ను ఇంటికి రానివ్వలేదు. నేను వాళ్ళ మాట అన్నారని చెప్పేసి నేను వెళ్ళలేకపోయినా. అమ్మ దగ్గరికి వాళ్ళు ఎవరు చూడకుండా దొంగచాటుకి వెళ్తే నా మీద నేరాలు వేసేవాళ్ళు. ఆవిడని నేను తీసుకొచ్చి చూడలేకపోయానే, ఆవిడని చూడలేకపోయాను, నాన్నగారిని చూడలేకపోయాను, వాళ్ళ బాధని పంచుకోలేకపోయాను. ఈ రోజు కూడా నాలో ఎంతో బాధ, దుఃఖం ఉంది. తల్లిదండ్రులు లేకపోయారు, అలాగే అన్నదమ్ములకి దూరం అయిపోయాడు. ఈరోజు ఒంటరిదాన్ని అయిపోయాడు. కనీసం మా అమ్మగారు చనిపోతే కనీసం దగ్గర కూడా నేను ఎల్లు కూడా ఏమి చేయలేకపోయాను ఆమెకి. వాళ్ళు అలా చూశారు. ఆ బాధ నేను ఎంత అనుభవిస్తున్నానో చెప్పలేనంతగా ఉంది నాకు ఆ బాధ. ఇలాంటి బాధలు ఎవరు పడకూడదు, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఈ రోజుకి నాకు ఎవరు బొట్టు పెట్టి పిలిచి పసుపు పెట్టదు. మా నాన్నగారు చనిపోయి 5 ఏళ్ళు అయ్యింది. ప్రతి పండుగకి ప్రతి దానికి మా నాన్నగారు మా అమ్మగారు పిలిచి నాకు బొట్టు పెట్టి పసుపు కలిచేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు చనిపోయిన దగ్గర నుంచి నాకు బొట్టు పెట్టి అంత జాకెట్ ఒక పెట్టినోళ్ళు కూడా లేరు. నా అమ్మ నాన్నతో నా పుట్టిల్లు వెళ్ళిపోయింది. అమ్మా, సో నువ్వు ఇప్పటికీ నాన్నగారిని అమ్మని మిస్ అవుతున్నాను అంటున్నావు అంటే, సో వాళ్ళ మీద నీకు ఎంత ప్రేమ ఉందో మా అందరికీ అర్థం అవుతుంది. సో ఈ రోజుల్లో అమ్మ నాన్నని అంటే ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు లేరు అని ఇంకొక మాట అన్నావు. సో నాకు ఇప్పటివరకు పిలిచి పసుపు కుంకుమ పెట్టేవాళ్ళే లేరు అని. సో ఇది పుట్టిల్లు, నీ పుట్టింటికి వచ్చావు, నీ ఇంటికి వచ్చావు. సో నీ బిడ్డలాగా లేకపోతే నీ తమ్ముళ్ళలాగా మనందరం ఒకటే ఫ్యామిలీ. సో ఇక మీద ఎప్పుడు నువ్వు అలా ఫీల్ అవ్వకూడదు. సో హ్యాపీగా నవ్వుతూ పసుపు కుంకలు తీసుకునే వెళ్ళాలి ఇక్కడి నుంచి. అమ్మ నాన్న పైనుంచి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. సో నువ్వే మిస్టేక్ చేయలేదు. వాళ్ళని లాస్ట్ మినిట్లో నాన్నగారిని కలుసుంటే బాగుండేది, బట్ అమ్మని చూసుకోవాలనే ఆత్రం నీకుంది, కానీ అది నీకు కుదరలేదు. వాళ్ళు అర్థం చేసుకోగలరు. వాళ్ళు ఎక్కడున్నా నీ హ్యాపీగా కోరుకుంటారు. ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇది ఇవాల్టి మన బామలు సత్య బామలు మన తెనాలిలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలో సత్య బామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే
bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి రచ్చ రచ్చ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్య బామలు. బాయ్.